ఆటుపోట్లకు ఎదురీదుతూ వరదలు, తుఫాను లాంటి ప్రకృతి వైపరీత్యాలను కూడా లెక్క చెయ్యకుండా చేపల వేటే ఆధారంగా జీవనం గడిపే మత్స్యకారులకు మంచి రోజులొచ్చాయంటే అది జగన్ హయాంలోనే. ఏ పూట కాపూట వేట చేసి తీసుకొచ్చే చేపలను అమ్మితే గాని బతుకు నడవని జాలర్ల ఆకలి కేకలను గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఆదుకోవలసిన ప్రభుత్వాలు అసలు సంబంధమే లేనట్లు ఉండేవి. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితిలో ఉండేవారు. అలాంటి మత్స్యకారుల బాధను, కన్నీళ్లను తన పాదయాత్రలో కళ్ళారా చూసి చలించిపోయారు జగన్. ఆనాడు మేము పడిన కష్టాలు అసలు మాటల్లో వర్ణించలేనిది. ఆవిర్భావం లేదని మన పెద్దలు అందరూ కలిసి ఒక 25 సంవత్సరాల నుంచి ఆవిర్భావం కోసం పోరాడుతూ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో కలిసి మా బాధలు చెప్పుకున్నాము. అధికారంలోకి రాగానే ముందు వాళ్ళ కోసం ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలి, చేసిన తర్వాత మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాము అన్న ఉద్దేశంతో ఎంతో కృషితోటి ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేసి మత్స్యకారులకు అందజేశాడు. వారి బతుకుల్లో వెలుగులు తెస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే నెరవేర్చి మనసున్న నాయకుడుగా మత్స్యకారుల మదిలో నిలిచిపోయారు జగన్. జన హృదయ నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనందరి గురించి ఆలోచించే వ్యక్తి, పేదలు, బడుగులు, బలహీన వర్గాల గురించి ఆలోచించే వ్యక్తి, మనసున్న నేత, మనసున్న మహారాజు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కడలినే జయించిన మత్స్యకారులు వారి కన్నీటిని మాత్రం జయించలేకపోయారు. ఎందరో పాలకులు వచ్చారు, ఎన్నో ప్రభుత్వాలు మారాయి. మత్స్యకారుల జీవితాలను ఓట్లతో లెక్కేశారే తప్ప ఆ బతుకులకు బాసటగా నిలిచింది మాత్రం ఒక్క జగన్ మాత్రమే. మత్స్యకారుల వేదన ఆయన దగ్గర నుంచి చూశారు. జాలర్ల కష్టాలు చూసి చలించిపోయారు. వారికి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఆ ఆలోచనల్లోంచి వచ్చిందే ఫిషింగ్ హార్బర్. దేశమే కాదు, ప్రపంచమే ఏపీ వైపు చూసే స్థాయిలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టింది అప్పటి జగన్ సర్కార్. ఆటుపోట్లకు ఎదురీదుతూ వరదలు, తుఫాను లాంటి ప్రకృతి వైపరీత్యాలను కూడా లెక్క చెయ్యకుండా చేపల వేటే ఆధారంగా జీవనం గడిపే మత్స్యకారులకు మంచి రోజులొచ్చాయంటే అది జగన్ హయాంలోనే. ఏ పూట కాపూట వేట చేసి తీసుకొచ్చే చేపలను అమ్మితే గాని బతుకు నడవని జాలర్ల ఆకలి కేకలను గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఆదుకోవలసిన ప్రభుత్వాలు అసలు సంబంధమే లేనట్లు ఉండేవి. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితిలో ఉండేవారు. అలాంటి మత్స్యకారుల బాధను, కన్నీళ్లను తన పాదయాత్రలో కళ్ళారా చూసి చలించిపోయారు జగన్. ఆనాడు మేము పడిన కష్టాలు అసలు మాటల్లో వర్ణించలేనిది. ఆవిర్భావం లేదని మన పెద్దలు అందరూ కలిసి ఒక 25 సంవత్సరాల నుంచి ఆవిర్భావం కోసం పోరాడుతూ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో కలిసి మా బాధలు చెప్పుకున్నాము. అధికారంలోకి రాగానే
ముందు వాళ్ళ కోసం ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలి. చేసిన తర్వాత మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాము అన్న ఉద్దేశంతో ఎంతో కృషితోటి ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేసి మత్స్యకారులకు అందజేశాడు. వారి బతుకుల్లో వెలుగులు తెస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే నెరవేర్చి మనసున్న నాయకుడుగా మత్స్యకారుల మదిలో నిలిచిపోయారు జగన్. నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. 'నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. 10 दिन के बाद इधर ही मिलेंगे, पार्टी करेंगे, चाटा पातेंगे. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ ఎవరికీ దక్కని విధంగా ఒంటి చేత్తో పార్టీని గెలిపించిన నాయకుడు వైఎస్ జగన్. జగన్మోహన్ రెడ్డి అనే నేను